ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద ఎలా ఉందో గవ్వల శాస్త్రం గవ్వలేసి చూద్దామండి. మొదటిగా 4 గవ్వలు పడ్డాయండి వృషభ రాశి వారి పేరు మీద. వారి జాతకం చూడాలంటే మాత్రం 4 దిక్కులు ఎక్కడ పోయినా మాత్రం వారికి చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉండదండి. ధన విషయంలో కలిసి వస్తుంది, రెండవది రుణ విషయంలో కలిసి వస్తుంది, మూడవది కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది, నాలుగవది వృత్తి విషయంలో కలిసి వస్తుందండి. కానీ వారు నలుగురితో కలిసి ఏ పని చేసినా కూడా జయమయ్యే అవకాశం ఉంది. సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా మాత్రం మంచిదే, కానీ మాత్రం నలుగురితో చర్చించి చేస్తే చాలా మంచిది. ఆదాయం 11, ఖర్చు వారికి 9 రూపాయలు 2 రూపాయలు లాభమయ్యే అవకాశం ఉంది. సాయం చేసేవారు ఒక్కరు, కానీ ఇబ్బందులు పెట్టేవారు నలుగురు వారి పేరు మీద. గ్రహాలు 9 గ్రహాల్లో వారికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు మంచిగా లేవండి. వారి పేరు మీద చూడాలంటే మాత్రం 11వ స్థానంలో శని రాబోతుంది కాబట్టి శుభబలం ఉన్నది. గురుగ్రహ అనుకూలత ఉంది కాబట్టి తిరుగు ఉండదు. అలాగే కేతుగ్రహ అనుకూలత లేదు కాబట్టి వారి పేరు మీద మానసిక ఆందోళన, చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే రవిగ్రహ అనుకూలత ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కుజగ్రహ అనుకూలత లేదు కాబట్టి రుణ చిక్కులు చికాకులు వస్తాయి, గొడవలు చిక్కులు వస్తాయి, కానీ లేనిపోని తగాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధగ్రహ అనుకూలత ఉంది కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే వైద్య రంగం సంబంధించిన వారు కలిసి వస్తుంది. చార్టెడ్ అకౌంట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. వీరికి మాత్రం వజ్రం రాయి స్టోన్, లక్కీ స్టోన్ మాత్రం వజ్రం ధరించాలంటే స్వచ్ఛమైన వజ్రం ధరించాలి. బంగారంతో ప్లాటినంతో ధరించాలి వీలైన వారు, లేకుంటే మాత్రం కానీ మాత్రం బంగారం ఎక్కువ శాతం బంగారం ప్లాటినంతో ధరించాలి. స్త్రీలకైనా పురుషులకైనా శుభయోగం కలిసి వస్తుంది. రోహిణి నక్షత్రం వారికి అంతర్దశ వీరి జాతకాన్ని గురు మహారదశ నడుస్తున్నదండి, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు తప్పవండి. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో చాలా వరకు ప్రాముఖ్యత ఉంటుందండి. కానీ మాత్రం 40 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ సమస్యలు ఎక్కువ ఉంటాయి. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వరకు కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశం ఉన్నది. కానీ వివాహం కాని వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అవుతుంది. అలాగే నమ్మిన స్త్రీ వలన సహకారం ఉంటుంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు లాభయోగం అయ్యే అవకాశం ఉంది. రాహు గవ్వలు పడ్డాయండి, విదేశయాన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మంత్రసిద్ధి ఉంటుంది. మంత్రసిద్ధి అంటే మంత్రాలు కాదండి, మీరు ఏ దేవుడికి వెళ్ళినా వారి నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది. తప్పకుండా వీరు మాత్రం ఎవరి కాడ దర్శనం చేసినా చేయకపోయినా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది. శివాలయం సందర్శనం చేయడం మంచిది. విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 2024వ సంవత్సరం కూడా చాలా వరకు మాత్రం భారతదేశం మీద, అలాగే మన తెలుగు రాష్ట్రాల మీద, అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలుగు ఉభయ రాష్ట్రాల మీద మాత్రం అరిష్టకాలం చాలా ఉంది. కాబట్టి ఎవరికి వారు మాత్రం సిద్ధాంతులు, సద్బ్రాహ్మణులు కాడ వెళ్ళి మాత్రం ఎవరికి వారు మాత్రం తగిన శాంతి చేసుకోవడం చాలా వరకు శుభకరం అండి. నీళ్లు రాకముందే కట్ట కట్టుకోవాలి. నీళ్ళు వచ్చిన తర్వాత ఎంత కట్ట కట్టినా మాత్రం ఫలితం ఉండదండి. కొన్ని దోషాలు చాలా ఉన్నాయి. జాతకరీత్యా బాగుండొచ్చు, కానీ దేశారిష్ట యోగం అలాగే రాష్ట్రారిష్ట యోగం చాలా ఉన్నదండి. అలా ఉన్నందువలన మాత్రం మీకు తెలిసిన సిద్ధాంతులు కానీ, పండితులు కానీ, అలాగే మాత్రం సద్బ్రాహ్మణులతో కాడపోయి మాత్రం తగిన రీతిగా శాంతి చూపించుకుంటే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృషభ రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. కరెక్ట్ మాత్రం సప్త స్వరాల గవ్వలు పడ్డాయి. 7వ సంఖ్య చాలా వరకు శుభయోగం సంఖ్య అండి. 7 అడుగులు వేసే సంఖ్య. అలాగే మాత్రం సప్త మహారుషుల సంఖ్య. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడిది సంఖ్య. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సప్త ఖండాల సంఖ్య. అలాగే మాత్రం సప్త వింతల సంఖ్య. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్త స్వరాల సంఖ్య. కానీ చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే తిరుగు ఉండదు. చిక్కులు చికాకులు చాలా వస్తాయి. వచ్చిన వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఇంకా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికి మాత్రం ఆటంకాలు వస్తాయి, వచ్చిన సాధించే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా ఇందాక 4 గవ్వలు పడ్డాయి రాహు గవ్వలు, ఇప్పుడు కేతు గవ్వలు పడ్డాయి. రాహు కేతుకు దోషం లేదండి. రాహు కేతులు మాత్రం కలయిక ఉన్నది వీరి జాతక బలానికి. నవగ్రహాల్లో వీరి ఇందాక చెప్పినట్టు సప్తగ్రహాలు మంచిగా ఉన్నాయి, 2 గ్రహాలు మంచిగా లేవు. ముఖ్యంగా కేతు మహారదశ మంచిగా లేకపోయినా మాత్రం వీరికి గురు మహారదశ, రాహు మహారదశ మంచిగా ఉంది కాబట్టి కలిసి వస్తుంది.
కానీ చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. స్త్రీలకు అనుకూలమయ్యే అవకాశం ఉంది. బాలికలకు విద్య విషయంలో మాత్రం 170% కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఉండాలి. కానీ తినే కాడ, తాగే కాడ, ఆహార పదార్థాల కాడ, నిద్ర కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన నిద్ర ఉండదు. టైం టేబుల్ ప్రకారం ఆహారం విహార వేళల్లో చాలా తేడా ఉంటుందండి. దానివలన మానసిక ఆందోళనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే చాలా కాలం నుంచి చదువులో వెనకబడ్డవారు, చదువులు ఆటంకాలు వచ్చిన వారు, అసంటి వారు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మీరు జాతకానికి చూడాలంటే మాత్రం లక్కీ ప్లేస్ చెప్పాలంటే వీరి పేరు మీద మాత్రం నార్త్ మూల కలిసి వచ్చే అవకాశం ఉందండి. అన్ని మూలలు మంచిదే, కానీ అన్నిటికంటే నార్త్ మూల మంచిది వీరి జాతక బలానికి. వీరి వస్త్రాల్లో చూడాలంటే అన్ని వస్త్రాలు ధరించవచ్చండి. బూడిద కలర్ వస్త్రం ధరించవద్దు. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఏది చేసినా చాలా మంచిదే. కానీ మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం భార్యాభర్తల చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. సంతానరీత్యా చిక్కులు, చికాకులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం వారి పేరు మీద పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయి. శుక్ర మహర్దశి గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. వారి జాతక బలానికి కళాకారులకు కలిసి వస్తుంది. క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంగీత కళాకారులు కావచ్చు, నృత్య కళాకారులు కావచ్చు, రంగస్థల కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు ఈ నూతన సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉందండి. 100కి వీరికి 65% మంచిగా ఉంది. 35% ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పకుండా ఇందాక చెప్పినట్టు సద్బ్రాహ్మణులను పట్టుకొని లేదా మాత్రం పండితుల్ని కాడ దరిచేరి వారు మాత్రం ఎవరికి వారు శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి. గవ్వలు మాత్రం మొత్తం పడ్డాయి. 11 గవ్వలు 6 అండి. 6, 11 అంటే 17 గవ్వలు అవుతాయండి. 17 గవ్వలంటే ఒకటి సూర్య మహారదశ, ఒకటి శని మహారదశ, అన్నీ కలిపితే 8 గవ్వలండి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అష్ట కష్టాలు పడైనా అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగాలు కలగాలని ఆ పరమేశ్వరుడి దయ వలన ప్రార్థిస్తునండి. శుభం భూయత్.